రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. మెరుపు కలలు మెరుపు కలలు. నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి, పక్కకొస్తావా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడినా ఇక్కడే మాట్లాడు. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? పర్సనల్ అంటున్నాను కదా, అడుగుతున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇలా రా. రా. అరే, ఇప్పుడు రాహుల్ వచ్చే టైం అయ్యింది. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రా, అరవకు, సైలెంట్ గా రా. రా. ఏమైంది? వదలు. హీరో హీరోయిన్ మధ్యలోకి విలన్ ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైటింగే. హాయ్ వాసు. హాయ్ సంయుక్త. ఏంటి అలా చూస్తున్నావు సంయు? నిన్ను ఫస్ట్ టైం షాపింగ్కి తీసుకెళ్ళాలని వచ్చాను. మొన్నటి వరకు నన్ను ఒక విలన్లా చూశారు, కానీ నేనెంత మంచివాడిని తెలియాలి కదా మీకు. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఇలా రోజుకొక్కసారైనా కలుస్తూ ఉండాలి. మన అభిప్రాయాలను షేర్ చేసుకోవాలి కదా. తనకిప్పుడు ఆఫీస్లో చాలా పనులున్నాయి, తను ఎక్కడికి రాదు. అయినా నీలాంటి వాడితో షాపింగ్కి రావడం ఏంటి? అనవసరంగా దెబ్బలు తినకుండా ఇక్కడి నుండి వెళ్ళు. హలో హలో వాసు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. తను నా కాబోయే భార్య. సో నేను తనని షాపింగ్కి తీసుకెళ్ళి తనకిష్టమైనవన్నీ కొనివ్వాలంటే నీ పర్మిషన్ నాకెందుకు? పక్కకు తప్పుకో. ఇప్పుడు రాహుల్తో వెళ్ళకపోతే అది అవకాశంగా తీసుకుని మరింత రెచ్చిపోతాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి గుచ్చి గుచ్చి అడుగుతాడు. ఏదో టైంలో నేను ఎమోషన్లో చెప్పాల్సి వస్తుంది. దానికన్నా ఇప్పుడు రాహుల్తో బయటికి వెళ్తే అందరికీ స్ట్రాంగ్గా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినట్టు అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపి పారేస్తాను. తను నీతో షాపింగ్కి రావడం ఏంటి? గొడవ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. నేను అతనితో షాపింగ్కి వెళ్తున్నాను. వద్దనడానికి నీకేం రైట్ ఉంది? అనవసరంగా నువ్వు మా మధ్యలోకి దూరకు. పద రాహుల్, మనం వెళ్దాం. పద సంయుక్త.